హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే లేటెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. మీకోసం లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. కంటెంట్ మోడరేటర్ హెచ్ఆర్ సుకల్ప నుంచి అయితే మనకు కంటెంట్ మోడరేటర్ కంటెంట్ని అయితే క్రియేట్ చేస్తూ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట. దానికి సంబంధించి చక్కగా మీరు ఇంటి నుంచే పనిచేసుకునే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా. అది టాప్ కంపెనీ ఏది విప్రో కంపెనీ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. జాబ్ హైలైట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ and one regional languages, strong analytical and problem solving skills, ability to handle sensitive content. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంగ్లీష్ కొద్దిగా ఫ్లూయెంట్ కమాండ్తో మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలి. వన్ రీజనల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, అంటే ఇంగ్లీష్ ఉండాలి. ఇంకా దాంతోపాటు ఏదైనా రీజనల్ లాంగ్వేజ్ అయితే ఒకటి తెలిసి ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మీ సొంతంగా ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు హ్యాండిల్ సెన్సిటివ్ కంటెంట్, ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే దాన్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రివ్యూ అండ్ మోడరేట్ కంటెంట్ రిలేటెడ్ టు అడల్ట్ అండ్ సెన్సిటివ్ టాపిక్స్, ఏదైనా సెన్సిటివ్ టాపిక్స్ అడల్ట్కి సంబంధించింది అయితే క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. వర్క్ ఫ్లెక్సిబుల్ వచ్చేసరికి 24/7 షిఫ్ట్లు అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 నుంచి స్టార్టింగ్ అనమాట. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది దీనిపైన, అంటే ఒక మ్యాటర్ క్రియేట్ చేసే నాలెడ్జ్ ఉంది, ఇంకా పర్లేదు అనమాట. మీ మొబైల్లోనే మీరు జాబ్ చేసుకోవచ్చు. ఎలాంటి సిస్టమ్స్ ఇలాంటివన్నీ అయితే మనకు మెన్షన్ చేయాలని అన్నారు. మీ మొబైల్లోనే కంటెంట్ రివ్యూ చేయడము, క్రియేట్ చేయడము తెలుసుంటే సరిపోతుంది. మనకు 20 ఖాళీలు అయితే ఉన్నాయని మనకు మెన్షన్ చేశాడు. కాకపోతే అప్లికేషన్స్ని బట్టి అయితే మనకు ఇంకా ఖాళీలు అయితే పెంచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకా లొకేషన్ కూడా, ఏది మన ఆఫీస్ లొకేషన్ కూడా మన హైదరాబాద్ లొకేషన్లోనే అనమాట. అంటే హైదరాబాద్లోనే మీరు ఒకవేళ ఇంట్లో కన్వీనియంట్ లేదు మీకు జాబ్ చేయడానికి, ఆఫీస్కి వెళ్ళి అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళే మొత్తం ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ డిస్క్రిప్షన్లోకి రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే నాలెడ్జ్ నోన్, అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలని చెప్పాను కదా ఫస్ట్. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా మస్ట్ హ్యావ్ స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీషు, కంటెంట్ మోడరేషన్, కంటెంట్ రివ్యూ, అంటే వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని అయితే రివ్యూ చేసి ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్ ఉంటే అది రిమూవ్ చేస్తూ ఉండాలి. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ గురించి నాలెడ్జ్, అంటే మినిమం అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా కంటెంట్ మోడరేషన్, కొత్తగా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉండాలి. గుడ్ టు హ్యావ్ స్కిల్స్, అంటే ఇంకా మెయిన్గా ఉండాల్సిందే కాకుండా కొద్దిగా స్కిల్స్ ఉన్నాయి. బెంగాలీ, మలయాళం, అంటే రీజనల్ లాంగ్వేజెస్ అని చెప్పాను కదా, వాటికి సంబంధించి ఏదో ఒక లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ, మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు దాకా చెప్పాను కదా. ఎక్సలెంట్ కమాండ్ ఆఫ్ ది ఇంగ్లీష్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ది రీజనల్ లాంగ్వేజెస్, అంటే మంచిగా ఇంగ్లీష్లో కమాండ్ నాలెడ్జ్ ఉండాలి. ఒక రీజనల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. బెంగాలీ, మరాఠీ, మలయాళం, అస్సామీ, వీటిలలో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. ఇంకా స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మంచిగా రాసే నాలెడ్జ్, రాసే నాలెడ్జ్ అంటే ఉండాలి. దాంతోపాటు వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇంకా షుడ్ బీ రెడీ అండ్ కంఫర్టబుల్ టు వివింగ్ కంటెంట్ విత్ వివింగ్ కంటెంట్ రిలేటెడ్ టు అడల్ట్, సెక్సువల్ అబ్యూజ్డ్, హేట్, డెగోరేటరీ, ఇల్లీగల్ యాక్ట్స్, వైలెన్స్, డెత్ అండ్ ట్రెజనరీ, అంటే వీటికి సంబంధించింది అయితే మీరు కంటెంట్ అయితే రిలేటెడ్, అంటే వీటికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ అయితే క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. షుడ్ బి స్ట్రాంగ్ ఫిజియోలాజికల్లీ టు ఎన్ష్యూర్ క్యాండిడేట్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఆన్ ది సేమ్ ఫర్ లాంగ్ అవర్స్, అంటే ఇదే మ్యాటర్ని అయితే మీరు చాలా కన్వీనియంట్గా అయితే క్రియేట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు
లాంగ్ అవర్స్ డ్యూరింగ్ వితౌట్ మచ్ ఇంపాక్ట్, ఏదైనా ఇంపాక్ట్ లేకుండా షుడ్ హ్యావ్ అన్ ఐ ఫర్ ఎవ్రీ స్పాటెడ్ ది అబో కంటెంట్ అండ్ ది వీడియో ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఆన్ 24/7 రొటేషనల్ షిఫ్ట్. అంటే 24/7 పై కంటెంట్ పైన ఇచ్చిన వాటికి సంబంధించి కంటెంట్ అయితే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అబ్యూజ్డ్ లాంగ్వేజెస్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేస్తూ ఉండాలి. 5 days అయితే వర్కింగ్, 2 weeks ఆఫ్ అయితే ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ వర్బల్ అయితే ఉండాలన్నమాట. ఇంకా దీనికి సంబంధించి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్ ది అకాడమిక్ సర్టిఫికేట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ క్యాండిడేట్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఎలిజిబుల్. అంటే మీరు హైదరాబాద్ వాళ్ళైనా ఎలిజిబుల్ కావచ్చు, లేదా మీరు పక్కన ఉండి అక్కడికి వెళ్ళి అయితే జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకపోతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ షేర్ సివి అట్ వాళ్ళకి వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు, వాళ్ళకైతే షేర్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఒక లింకు, అప్లై చేసే లింకు ఖచ్చితంగా ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా. ఒక లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ కిందనే అప్లై నౌ మీద అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.